పైపింగ్ సరిగ్గా చేయాలి, దాన్ని హ్యాండ్లింగ్ కరెక్ట్గా ఎక్కడెక్కడో ఫ్లోర్స్ ఉంటాయి అక్కడి నుంచి ఎస్, ఎందుకంటే వుడ్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారు అంటే మీరు 10 బోర్డ్స్ వాడతారా, 20 బోర్డ్స్ వాడతారా, ఒక రూమ్కి 30 బోర్డ్స్ వాడతారా అంటే ఇట్స్ అగైన్ బేస్డ్ ఆన్ డిజైన్. ఇప్పుడు నాకు లావిష్ డిజైన్స్ కావాలనుకున్నప్పుడు వుడ్ వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. మీరు లాస్ట్ టైం నేను ఒకటి చెప్పాను, ఒక తామర పువ్వు డిజైన్ కోసం మనం చేయాలనుకున్నప్పుడు ఒక క్లయింట్కి జస్ట్ 2 బోర్డ్స్ ఒక తామర పువ్వు డిజైన్కి అయినాయండి. ఒక నెమలి, ఒక తామర పువ్వు ఇట్లా పెట్టినందుకు. ఎందుకు అంత కాస్ట్ అయ్యింది అంటే బికాస్ మీరు అనొచ్చు లామినేట్స్ ఇదంతా ఒక థీమ్ కలర్ ఉంది, ఈ తామర పువ్వు ఈ నెమలి అనేది సపరేట్ ఉంది, సో దీనికి ఒక బోర్డ్ కట్ చేయాలి, దీనికి ఒక బోర్డ్ కట్ చేయాలి. ఇదేంటి ఒక ప్లైవుడ్ ఒక లామినేట్కి అంత అవుతుంది అంటే నో అండి, మళ్ళీ సేమ్ ఒక బోర్డు మనం ఫుల్ లామినేట్ పేస్టింగ్ చేసి దాన్ని సాకెట్ లిస్ట్కి పంపించి కట్ చేసి ఒక బోర్డులో ఒక పార్టే వస్తుంది, మిగిలింది యూజ్ ఉండదు మనకి, వేస్ట్ అది. వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే కలర్ వేరు కదా. ఇప్పుడు సేమ్ కలర్ అంటే నేను ఎక్కువ చోట ఆప్టిమైజ్ చేసుకుని ఈ రూమ్లోది కొన్నిసార్లు ఫ్యాక్టరీలో వర్క్స్ ఎట్లా ఉంటాయంటే మనకి కిచెన్లో జరిగే యాక్రిలిక్ పేస్టింగ్ కొన్నిసార్లు బెడ్రూమ్లో బాత్రూంలోకి వస్తాయి. ఎందుకు అంటే మళ్ళీ క్వశ్చన్ నాకు చాలామంది రైజ్ చేశారు, బాత్రూమ్ అగైన్ వాటర్ ప్రూఫ్ కదా మనం చేయాల్సింది, ఎందుకని వాటర్ ఎక్కువ స్పిల్ అవుతూ ఉంటుంది. వాటర్ ఏమైంది, వాటర్ స్పిల్ అయిన ప్రతిసారి మళ్ళీ డ్యామేజ్ అయిపోతుంది. అందుకు అక్కడ వాటర్ రెసిస్టెంట్ బోర్డ్స్ ఎక్కువ యూస్, వాటర్ ప్రూఫింగ్ బోర్డ్స్ వేయాలి, వాటర్ ప్రూఫింగ్ వర్క్ చేయాలి. సో ఇట్లా కొన్ని ఆప్టిమైజేషన్స్ ఉంటాయి, కానీ ఇవి ఆప్టిమైజేషన్స్ ఉండవు. ఇక్కడ నేను వాడిన బోర్డు వాటర్ ప్రూఫ్ కాదు కదా, ఇది తీసుకెళ్ళి బాత్రూంలో వాడటానికి. సో అందుకు అక్కడ కాస్ట్ నేను రెడ్యూస్ చేయలేను. చేసే స్కోప్ ఉంటే 99% సాఫ్ట్వేరే ఆప్టిమైజ్ చేస్తుంది. అండ్ ఆ టూల్స్ కూడా మేము మంచిగానే వాడతాం, అడ్వాన్స్ సాఫ్ట్వేర్స్ యూస్ చేస్తాం కాబట్టి. సో సెకండ్ది మాడ్యులర్ వుడ్ కాస్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సారీ, వుడ్ తర్వాత మాడ్యులర్ కూడా చాలా కాస్టింగ్ మనకి. వాళ్ళు ఫ్యాక్టరీలో కట్ చేసినందుకు కూడా దాని మీద TDS అని లేకపోతే GST అని కంపల్సరీ వేస్తారు. అండ్ అది కూడా 2 lakhs నుంచి 4 lakhs మధ్యలో అవుతుంది మనకి. బేస్ కాస్ట్ 2 lakhs మినిమం తీసేసుకుంటున్నారు.